లో కాస్ట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలనుకునే వాళ్ళకి, లో కాస్ట్‌లో ఓపెన్ ప్లాట్స్ కొనాలనుకునే వారికి ఈరోజు నేను చూపించబోయే వెంచర్ చాలా బాగుంటుందండి. అయితే లాస్ట్ ఆదివారం మీకు ఈ వెంచర్ ఆల్రెడీ చూపించాను. ఓపెనింగ్ రోజే మనకు 50% ప్లాట్స్ బుక్ అయింది కూడా ఈ వెంచర్‌లోనండి. అయితే ఓపెనింగ్ రోజు 50% ప్లాట్స్ అయిపోయినాయి. ఇంకా 50% ప్లాట్సే ఉన్నాయి అని చెప్తుంటే ఇది ఏంటో మార్కెటింగ్ ట్రెండ్ ఇది ఇలాగే చెప్తారు వీళ్ళని మీరు అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా అక్కడ జరిగేదే చెప్తామండి మేము. ఓపెనింగ్ రోజు 50% ప్లాట్స్ అవటం 100% నిజం ఇది. అయితే చాలా మంది కూడా ఆ రోజు మామూలుగా చూద్దామని వచ్చి బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. దానికి అర్థం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కి బాగుంటుందని ఈ ఏరియా అని అర్థం అండి. ఎందుకంటే మనం ఎంత చెప్పినా గానీ కస్టమర్ ఈ రోజు చాలా అవేర్నెస్ తో ఉన్నారు. కస్టమర్స్ అందరూ ఆ రోజు చుట్టుపక్కల రాబోయే డెవలప్మెంట్స్ చూసిన తర్వాత డిసైడ్ అయ్యి ఉన్నారండి అందరూ. ఇక్కడికి వచ్చే వరకు కూడా చాలా మందికి కొన్ని డెవలప్మెంట్స్ అయితే తెలవు. ఆ రోజు మనకి మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా అన్ని వివరాలు చెప్పబట్టి ఇందులో బుక్ చేసుకున్నారండి చాలా మంది. ఇక్కడ డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి, ఈ ఊరు పేరు ఏంటంటే తోటలవల్లూరు అండి. నేను లో కాస్ట్ వెంచర్ల గురించి కొన్ని వెంచర్లు మీకు అప్డేట్ ఇస్తున్నాను కదండి. మనకి గజం 7,000 8,000 కన్నా లోపల ఉన్న కొన్ని వెంచర్ల గురించి నేను చెప్తున్నాను. అందులో ఒక వెంచర్ ఇది. ఇక్కడ 6,000 గజం, కేవలం 6,000. బందర్ రోడ్ అంటే మనకి ఈ రోజు సిఆర్డిఏ వెంచర్లలో మనకి 10,000 దాటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదండి. 10,000 లోపల కొనాలంటే మనకి ఇలాంటి లేఅవుట్లలోనే మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈ లేఅవుట్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే హౌసెస్ పక్కన ఉందండి. మొత్తం హౌసెస్ పక్కన ఉంది. అయితే అసలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ఫ్యూచర్ గ్రోత్ ఏంటి, అసలు వచ్చిన వాళ్ళల్లో చాలా మంది ఇక్కడ ఎందుకు కొన్నారు, ఫ్యూచర్ గ్రోత్ ఏంటో అనేది తెలుసుకుంటే ఇది తోటలవల్లూరు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తోటలవల్లూరుకి కనెక్టివిటీ చూసుకుంటే కనుక విజయవాడ యనమల కుదురు నుండి డైరెక్ట్గా వచ్చేయచ్చండి. విజయవాడ కట్ట అంటారు, అంటే కృష్ణానది కట్ట ఏదైతే ఉందో ఆ కట్ట మీద ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు ప్రస్తుతం మనకి 50 అడుగులు ఉన్నప్పటికీ దాన్ని 100 అడుగుల ప్రపోజల్ ఉంది. అతి తొందరలో మనకి 4 లైన్ అవుతుందండి. ఆ రోడ్డు మనకి ఇటు సైడ్ ఉంటుంది. యనమల కుదురు అంటే విజయవాడ నుండి డైరెక్ట్గా మనం ఇక్కడికి వచ్చేయచ్చండి, అదొక రూటు. నెక్స్ట్ చూసుకుంటే విజయవాడ బందర్ రోడ్డులోకి వచ్చిన తర్వాత తాడిగడప వచ్చి, తాడిగడప నుండి పెద్దపులిపాకు వచ్చి ఇక్కడికి వచ్చేయచ్చు డైరెక్ట్గా. నెక్స్ట్ తాడిగడప తర్వాత వచ్చే సెంటర్ ఏంటంటే పెనమలూరు నుండి చోడవరం వచ్చినా ఇక్కడికి వచ్చేయచ్చు. పెనమలూరు తర్వాత సెంటర్ ఏంటండి గోశాల నుంచి మద్దూరు వచ్చానే ఇక్కడికి వచ్చేయచ్చు. గోశాల తర్వాత సెంటర్ ఏంటంటే కంకిపాడు నుండి ఒల్లూరుపాలెం వచ్చానే ఇక్కడికి వచ్చేయచ్చు. మళ్ళీ కంకిపాడు తర్వాత సెంటర్ ఏంటంటే ఉయ్యూరు, చిన్నోగిరాలు పెద్దోగిరాలు ఉయ్యూరు వచ్చి ఒక ప్లేస్లో కనెక్ట్ అవుతాయి. ఆ రోడ్డు తిన్నగా వచ్చేది కూడా ఇక్కడే. అంటే మనకి ఏంటంటే ఎటు నుంచి అయినా ఈ తోటలవల్లూరు రావచ్చు. అలాగే ఈ ఊరు చాలా పెద్ద ఊరు అండి. ఈ వెంచర్కి దగ్గరలోనే 500 హౌసెస్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ కాదండి, ఫ్యూచర్లో వచ్చే డెవలప్మెంట్స్ వల్ల ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ జరిగింది. పక్కాగా మీకు ఊరు పక్కన ఉన్న ఇన్ని కనెక్టివిటీస్ ఉన్నా ఎవరు కొనలేదండి. ఫ్యూచర్లో వచ్చే డెవలప్మెంట్స్ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కొన్నారు. పర్టికులర్గా ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ వస్తుందండి. ఔటర్ రింగ్ రోడ్ మనకు మాక్సిమం 2 నెలల వరకు మొదలు పెడతారు. ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు అండి. అంటే ఒల్లూరుపాలెంకి తోటలవల్లూరు సెంట్రల్లో నుండి ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళిపోతుంది. అదొక కారణం అనుకుంటే దీనికి నెక్స్ట్ వచ్చే బద్రిరాజపాలెం ఏదైతే ఉందో అక్కడ తెలంగాణ వాళ్ళది ఒక 12 లైన్స్ హై స్పీడ్ గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుందండి. ఆ హైవే మనకి మెయిన్ అట్రాక్షన్ అండి ఈ ఏరియాకి. రేపు ఫ్యూచర్లో మనం ఇక్కడ నుండి పక్కనే ఉన్న బద్రిరాజపాలెం వెళ్ళామంటే హైదరాబాద్కి 3 గంటల్లో రీచ్ అయిపోవచ్చు. ఎందుకంటే ఆ హైవేని అలా ప్లాన్ చేయడం జరిగింది. 12 లైన్స్ మనకి హైదరాబాద్లో ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో డ్రై పోర్ట్ ప్లాన్ చేసుకున్నారు. ఆ డ్రై పోర్ట్ నుండి బందర్ పోర్ట్కి 4 గంటల్లో వెళ్ళిపోవాలనే ప్లానింగ్లో ఆ రోడ్డు డెవలప్మెంట్ అనేది చేస్తున్నారండి. ఆ రోడ్డు మనకి ఇక్కడ పక్కనే 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. మరి ఫ్యూచర్లో వచ్చే ఈ ఎక్సలెంట్ 2 డెవలప్మెంట్స్కి అతి దగ్గరగా ఈ ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ కొన్నారండి అందరూ. కాబట్టి ఇంకా రిమైనింగ్ 40% ప్లాట్స్ ఉన్నాయండి. ఓపెనింగ్ రోజు 50% కంప్లీట్ అయినాయి. తర్వాత ఇంకో 10% కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 40% ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. దీనికి ఉయ్యూరు మున్సిపాలిటీ చాలా దగ్గరగా ఉంటుందండి. ఇలా లో కాస్ట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దగ్గరలో ఉన్న సిఆర్డిఏలో ఏ రేటు జరుగుతుందో అడగండి. దీని మీద డబల్ రేట్లు ఉన్నాయండి దగ్గరలో సిఆర్డిఏలన్నీ. కాబట్టి దీంట్లో రైట్ టైంలో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఎవరైనా కానీ బందర్ రోడ్లో కానీ, కృష్ణా జిల్లాలో కానీ, విజయవాడకు దగ్గర కానీ, ఉయ్యూరు కంకిపాడికి దగ్గర కానీ, ఔటర్ రింగ్ రోడ్కి దగ్గర కానీ, లేదంటే ఫ్యూచర్లో ఇలా బద్రిరాజపాలెంలో వచ్చే ఇలాంటి స్పెషల్ అట్రాక్షన్స్కి దగ్గరలో ఉండాలనుకుంటే మంచి ప్లేస్ అండి. మంచి వెంచరు. స్క్వేర్ యార్డ్ 6,000 100 గజాల నుంచి ఉన్నాయి. ఇక్కడ మీరు 6 లక్షలకే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ.